మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు నెహ్రూ గారు మన గవర్నమెంట్ డబ్బులతో బాబ్రీ మసీద్ మళ్ళీ కడదాం అనుకున్నాడా ఏమో, దానికి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు, స్పెక్యులేషన్ ఏమో. ఇది స్పెక్యులేషన్ అయినా కూడా పాసిబిలిటీ ఉండొచ్చు, ఎందుకంటే మన నెహ్రూ గారి గురించి ఏం తెలియదు. ఆయన కూడా పాపం స్వతంత్ర సమర యోధుడు. మన చిన్నప్పుడు గాంధీ, నెహ్రూ, దేశభక్తులు అనే పాటలు వచ్చాయి. మరి ఇప్పుడేమో దానికి ఆపోజిట్ మాట్లాడుతున్నారు. మరి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని ఒక్కొక్కడు మన మానిపులేట్ చేద్దామని ట్రై చేస్తాడు. మన పని మనం చూసుకోవాలి. అయినా ఎనీ కేస్ 1950లో ఆయన గుడి కడదాం అనుకుంటే ఏంటి, గుడి కట్టడం అనుకోకపోతే ఏంటి, పాత విషయాలు ఇప్పుడు ఎందుకు, మీరు కట్టండి గుళ్ళు మీద గుళ్ళు. ఇన్ కేస్ రాజకీయంగా వాడుకోవాలి అని వీళ్ళ తాపత్రయం, అంతకంటే ఏం లేదు. ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే నెహ్రూ అనుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1000 సంవత్సరాల పాటు మనం ఈ ముస్లిమ్స్ అండ్ ఇస్లాం ఇన్వేజన్ అండ్ క్రిస్టియన్ ఇన్వేజన్లో ఉన్నప్పుడు, బ్రిటిష్ ఇన్వేజన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బుర్రలో చెడిపోయి ఉంటాయి చాలామంది. మరి మన ధర్మం వెనకాల పడింది కదా. ఇప్పుడు మా చిన్నప్పుడు మాకు 30 ఏళ్ళు వచ్చే వరకు ఈ రుద్రాక్ష ఇదంతా తెలియదు, ఎవడో వేసుకోమని చెప్పలేదు మాకు. మన గొప్పతనం గురించి మాకు ఎవడో చెప్పలేదు. మా స్కూల్ పేరు నివేదిత కిషోర్ విహార్. మాకు నివేదిత ఎవరో మా క్లాసులో చెప్పలేదు స్కూల్లో. ఇప్పుడు మిగతా అన్నీ మొదలుపెట్టారు. వివేకానంద గురించి ఒక లెసన్ లేదు మాకు. రామకృష్ణ పరమహంస గురించి లేదు. సో లింకన్ ఎప్పుడు పుట్టాడు, డంకన్ ఎప్పుడు చచ్చాడు, ఈ గొడవే తప్ప మన సంప్రదాయం గురించి మనం ఎక్కడ చెప్పుకోలేం మనం. సో కెనడీ ఎవడు, లోడగాడు ఎవడు, ఇదే గొడవ. ఇండియాలో ఎన్ని కెనడీ స్కూల్స్ ఉన్నాయి, ఎవడ కెనడీ అసలు.